ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హైదరాబాద్లో గత ప్రభుత్వంలో మంచి ల్యాండ్ ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ల్యాండ్ని యూటిలైజ్ చేయడానికి కన్స్ట్రక్షన్స్ వాటికి బలమైన ప్రయత్నం జరుగుతుంది. అయితే నా మనసులో ఉన్నది ఏంటంటే ప్రభుత్వాలు మారుతుంటాయి, ఆలోచనలు మారుతుంటాయి. కాబట్టి మనం ఇచ్చిన ల్యాండ్ వీలైన తొందరగా కన్స్ట్రక్షన్స్ ఏదైనా మొదలు పెడితే మనం సేఫ్ జోన్లో ఉంటాం. కొత్తగా వచ్చే ప్రభుత్వాల ఆలోచనతో మనం చెప్పలేం. కాబట్టి దానికి వాళ్ళ కమిటీ వాళ్ళు పూర్తి బాధ్యతగా వాళ్ళు ముందుకు వస్తే మా వంతుగా అన్ని ప్రాంతాల నుంచి తెలిసిన వాళ్ళందరం కూడా మన ఆంధ్ర ప్రాంతాల నుంచి అందరం కూడా ఈ రేపు హైదరాబాద్ లో కట్టే విశ్వపరిచయ పెద్ద ఆర్గనైజేషన్ తరఫున చేస్తున్న పెద్ద కన్స్ట్రక్షన్. ఈ రోజు మన ఈ జర్నీ ఇట్ హస్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 4-5 decades బ్యాక్, 2-3 generations బ్యాక్. ఈ ఎలా జాయిన్ అయింది 50 years 60 years ఎలా జాయిన్ అయింది. లాస్ట్ 40-50 years లో ఇన్ఫాక్ట్ మోర్ దెన్ దట్ చాలా great personalities and great families had donated a huge amount of wealth for creating of several community assets. Now this Kopa, somebody 30-40 years back has built this thing as a society for a community asset. Last month 1 year we my data more than 100, not 1 or 2, more than 100 chowdhuries, temples, community halls have been built by community people for the common good, for the society. But one thing is missing. When last year, one thing is missing. There is no single point where the community can converge. మన హైదరాబాద్లో మనకి ఒక లొకేషన్ కానీ అడ్రస్ కానీ లేదు. లాస్ట్ ఇయర్ ఫార్చునేట్లీ దెర్ వాజ్ అ వెరీ పాజిటివ్ సిగ్నల్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. రీసెంట్గా ఫార్చునేట్లీ మేబీ బికాస్ అఫీషియల్స్, we are retired people, they knew that we don't have any political ambitions. Maybe because of that thing, we are lucky to have met the CM, and immediately we have been allotted around 7 acres of land in a prime location in Hyderabad. అన్నదానం కన్నా విద్యాదానం గొప్పది. అంటే ఒకరోజు అన్నం పెడితే ఒక రోజు ఉంటుంది. అదే విద్యాదానం ఇస్తే ఒకరికి జాబ్ ఇస్తే ఇట్స్ అ హోల్ ఫ్యామిలీ విల్ బి అప్. సో ఈ ప్రేరణ 3000లో మేము మా టార్గెట్, సొసైటీ టార్గెట్ ఫర్ ద కరెంట్ ఇయర్ 2024-25 ఈ టార్గెట్ 3000 యూత్ కి ట్రైనింగ్ ఇవ్వడం, అట్లీస్ట్ 50% జాబ్ క్రియేట్. ఇట్స్ ఎ ఫిజికల్ ఎంఫరికల్ నెంబర్. 3000 పీపుల్ మేము ట్రైనింగ్ ఇవ్వాలి, అందులో 50% జాబ్ క్రియేట్ క్వాలిఫైడ్. ఇప్పుడు ఇది చేయడానికి నేను చెప్పాను 50,000 to 3 lakhs నెంబర్స్ అయితే హ్యూజ్ నెంబర్స్. ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఫ్రీ సర్వీసు, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాము ఇస్తుంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? యాక్చువల్లీ దర్ ఇస్ నో అప్లికేషన్స్. అవేర్నెస్ చాలా తక్కువ. మన విలేజెస్ లో డిస్ట్రిక్ట్స్ లో అవేర్నెస్ తక్కువ. ఈ రోజు ఈ సమ్మేళనం మీటింగ్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్, టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్. ఈ రోజు ప్రోగ్రామ్ ఒకటి కాదు, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆల్మోస్ట్ 10 ప్రోగ్రామ్లు ఉన్నాయి, షెడ్యూల్ ఉన్నాయి మనకి. ఈ రోజు ఇక్కడ, తర్వాత నవంబర్లో తిరుపతి, వైజాగ్, కర్నూలు, తెలంగాణలో 5 లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అక్కడ సొసైటీస్ అవేర్నెస్ చేయడానికి ఈరోజు 12 సొసైటీస్ ఉన్నాయి. జాయిన్ అవ్వమంటాం, ఎఫిలియేషన్ అవ్వమంటాం. ఇలాంటి మన ప్రోగ్రామ్స్ త్రూ ద 2 states, ఆంధ్ర, తెలంగాణ మెయిన్గా ఎంఫసిస్గా 10 ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తాం. ఇక్కడ కమ్యూనిటీ, ఇది ఆఫీసర్స్ ఎక్స్క్లూజివ్ క్లబ్ కాదు, ఇది కమ్యూనిటీది, మీ అందరిది. ఆఫీసర్, మీకు డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, అందరు బిజీగా ఉంటారు. బట్ స్టిల్ యూ గాట్ the interest to contribute something to the, give back something to the society. So we are creating a platform for that sort of activity. Again, the Margadasi of scheme starts us now January. This is a very, very good program. We are going to have, we already started discussion with almost 12 colleges, different parts, 20 colleges. Saturday, Sunday, these are the schemes I have presented. Now what I will show you, I will show you a small presentation regarding the proposed building of Samakya. Just one, I am going down, but I will make the presentation. After that, other programs.
కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు గల్లి భవానీ కుమార్ గారికి, టీవీఎన్ రావు గారికి, పివి రావు గారికి, బొల్లి సత్యనారాయణ గారికి, జల్లాపతి రామారావు గారికి, డాక్టర్ సత్యనారాయణ గారికి, కళాకారు రామారావు గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, కాపు సోదరి సోదరులందరికీ కూడా ఈరోజు మనం ఇక్కడ ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఖాళీ సమయంలో పని చేసుకుని వాళ్ళకి ఉపాధి కల్పించాలని ఆలోచన చేసి మన కోపాలో కుట్టిమేషన్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 3 బ్యాచ్లకి కుట్టిమేషన్ ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు 70 మందికి కుట్టిమేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉపాధి కల్పించడం గొప్ప విషయం. ఎవరికైనా మనం ఉపాధి కల్పించామంటే ఆ కుటుంబాన్ని మనం నిలబెట్టినట్లే. ఆ కుటుంబాన్ని నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే ఈ కాపు సోదరులు చేసే కార్యక్రమం. ఇక్కడ సంఘటించినటువంటి విశ్వ బలిజ కాపు తెలుగు మండలి తూర్పు కాపు సమగ్ర సమితి వారికి ముందుగా నా తరఫున ఇచ్చేసినటువంటి పెద్దల తరఫున కూడా ముందుగా హృదయపూర్వక తెలియపరుస్తున్నాం. ఈ రోజున ఒక పవిత్రమైన కార్యక్రమాల్లో భాగస్వామి అయినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉందని సందర్భంగా నేను అందరికీ కూడా తెలియపరుస్తున్నా. అటెండ్ అవుతూ ఉంటాం. కొన్ని కార్యక్రమాలు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళి వస్తూ ఉంటాం. కొన్ని ఇంపార్టెంట్ కార్యక్రమాలు అప్పుడప్పుడు కూడా అవకాశాలు వస్తాయి. అటువంటి అత్యంత ఇంపార్టెంట్ ఈ పవిత్ర మీటింగ్ లో నాకు కూడా భాగస్వామి కలిగినందుకు నిజంగా నేను కమిటీ వాళ్ళందరికీ కూడా తెలియపడడానికి సందర్భం తెలియపడుతున్నా. అందులో ముఖ్యంగా ఐక్యత గురించి ఎక్కువ మాట్లాడు. మనలో సౌత్ ఇండియాలో సుమారు 4 కోట్ల మంది ఉన్నాము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చూస్తుంటారు. కర్ణాటకలో ఉన్నారు, తమిళనాడులో ఉన్నారు, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర. ఇది సుమారు ప్రమాణానికి 4 కోట్ల దాకా ఉన్నారు. వీళ్ళందరూ వెల్ఫేర్ చూసుకోవడం కోసమే ఈ సమాజం. ఇండివిజువల్ హెల్ప్ ఉండదు, ఇండివిజువల్ హెల్ప్ ఉంటుంది. ఈ రోజు దేవుళ్ళు రావడానికి కారణం వీ వాంటెడ్ టు కమ్ టు దట్ క్రాస్ రూట్స్ వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మీతో మీ యొక్క అడ్వైస్ తీసుకొని ఐడియాస్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో వచ్చాం. ఐక్యత ఎప్పుడు వస్తుందంటే మనకి అహంభావాన్ని వదులుకోవాలి. నేను ఆప్తా క్యాటలిస్ట్ గురించి చెప్పడానికి ఇక్కడ రావడం జరిగింది. ఆప్తా క్యాటలిస్ట్ ప్యూర్లీ బిజినెస్ ఫార్మ్ అండి. ఆప్తా 39 సర్వీసెస్, ఏసీపీ కానీ, మన స్టూడెంట్ స్కాలర్షిప్స్ ఇచ్చేది కానీ, నెక్స్ట్ జన్ కానీ, అండ్ మ్యాట్రిమోనీ, youth services, visa and immigration services, several. We have 39 services. Among we have Apta Business Forum అనేది ఒక సర్వీస్ అండి. సో అది జనవరి 2024 నుంచి ప్రతి 3rd సాటర్డే మన ఆప్తులు కాపులు ఎంటర్‌ప్రెన్యూర్స్ మీటింగ్ అండ్ మెంటర్‌షిప్, నెట్వర్కింగ్ అరౌండ్ మన ఇక్కడ కొండ రాఘవేంద్ర గారు, ఆలివ్ స్వీట్స్ దొరరాజు గారు అండ్ ధర్మేంద్ర వర్గ గారు ఇండియాలో సపోర్ట్ చేస్తున్నారు. అలాగే రంగిశెట్టి జగదీష్ బాబు గారు సుపరిచితమే. సో దాన్ని మీరు అందరూ ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. ఒక చిన్న ఏవి దానికి సంబంధించిన చిన్న ఏవి ఇంతమంది అతిరథ మహారాజుల ముందు మేము చేసే సేవ చాలా చాలా చిన్నది, సింధువులో బిందువు లాంటిది. కానీ మేము కూడా ఒక పాత్ర అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ కార్యక్రమాన్ని నేర్పడానికి మేము ఇంటర్వ్యూ క్లబ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళం. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. దాని తరఫున మేము ఉద్యమాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి కోఆపరేట్ చేస్తూ ఉంటాం. దాంట్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్. అది ఉమెన్ కి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయడానికి అని చెప్పి మేము కూడా కొంత కోఆపరేట్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఇట్లా కుట్టు మిషన్లు నేర్చుకున్నామంటే కనుక మేము దానికి సంబంధించి మా క్లబ్ తరఫున ఒక 6 మిషన్లు, అలాగే అందరూ సచివాణి గారు కూడా అప్పటికప్పుడు 3 మిషన్స్ వెంటనే డొనేట్ చేయడం జరిగింది. రాత్రి అర్ధరాత్రి ఫోన్ చేసి వాళ్ళ హస్బెండ్
మనీ 25,000 మనీ డొనేట్ చేయించుకున్నారని చెప్తున్నారు. వెంటనే ఆయన స్పందించడం కూడా జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే చాలా మందికి ఉపాధి కల్పించడం ద్వారా వాళ్ళు భూమిని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం కలగజేసిన వాళ్ళు అవడానికి మాకు అవకాశం కలిగించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అందులోనూ మెయిన్ కాపు మహిళలు ముందుకు రావాలంటే కనుక కొంచెం హెజిటేట్ చేస్తారు. దాన్ని కొంచెం ఓవర్కమ్ అయ్యి ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఏదో ఒక ప్రొఫెషన్ లోను ముందుకు రావాలన్న ఉద్దేశంలోను, వాళ్ళ విద్యపరంగా కూడా ముందుకెళ్లాలన్న ఉద్దేశంలోను మేము మాకు చేరుకునేంత వరకు మేము కొంతవరకు ఆర్థిక సహాయాలు కూడా అందిస్తున్నాము. దీనికి మా కోఆపరేట్ చేస్తున్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఇట్లా వెన్యూ ఇచ్చి కోపా వాళ్ళందరూ కూడా మాకు చాలా చాలా కోఆపరేట్ చేశారు. మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మహిళలకి పుట్టుబెట్టించే జనవరిలో ప్రారంభించి ఇప్పటి వరకు కూడా రోజు 2 షిఫ్ట్లు చొప్పున 250 మందికి ట్రైనింగ్ ఇస్తాం సార్. ఆ 250 మందిలో ఈ రోజున విశ్వ సమాఖ్య వారు 70 మందికి కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం ఇవ్వాలని జరుగుతుంది. దాని నిమిత్తమై విశ్వ సమాఖ్య వారికి మా హృదయపూర్వక మా కోపా తరఫున మా హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము స్త్రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సంవత్సరం కార్యక్రమం జరుపుతున్నాము. మన సమాజంలో ఉన్న మహిళలు, బాలికలకు కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా భగవద్గీత కార్యక్రమం జరిపింది. అందులో ఆంధ్రప్రదేశ్ భగవద్గీత సంఘం మన పోటీలు నిర్వహించాలని పోటీ చేస్తే మన ఇందులో నేర్చుకున్న వాళ్ళకి ఉత్తమ బహుమతులు వచ్చింది. అది అలా చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఇలా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నందుకు ముఖ్య దాతలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముఖ్యంగా ఈ సమావేశం ఇంత ప్రదేశంలో నిర్వహించిన మన విశ్వ సమాఖ్య వారికి మా పేరున వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలా మందికి తెలుసు. అలాగే ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాల్లో ఈ ఇరింకి సూరిబాబు అనే వ్యక్తి ఎంతమందికి ఉపాధి కల్పించాడు, ఎంతమందికి చేయందిచ్చాడు అనేది మీ అందరికీ తెలుసు. మరి ఏదైతే కాపు సంక్షేమ సేన హరిరామ జోగి గారు 85 సంవత్సరాలు అంత పట్టుదలగా ఓ సంఘం పెడితే ఆంధ్రది ప్రెసిడెంట్ గా నన్ను పిలిచారు. నేను అడిగాను, ఇది మీకు అవసరమా ఈ వయసులో? అడిగితే ఆయన ఒకటే అన్నాడు. ఆయన మనకి ముద్రగడ్డ గారు ఆయన ఎప్పుడైతే వెనక్కి వెళ్ళారో మనం ఏదో సంఘం ఉండాలని చెప్పి మనకి తీసుకురావాలని చెప్పారు. ఆంధ్రది ప్రెసిడెంట్ అది దాన్ని ఒక క్వాలిఫైడ్ సంఘంగా తీసుకెళ్లి ఆయన ఆ ఏజ్ లో కూడా సక్సెస్ అయ్యారు. చాలా సంతోషం అండి. మరి మహిళలు కూడా బయట వెయిట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయకుండా మీకు ఎంతవరకు అంత సాయం చేయాలని. అలాగే సుబ్బారాయుడు గారు కూడా, కరడం రాంబాబు గారు, మరి ఇలా ఆయన ఇందాక చెప్పారు. ఇలాంటి వ్యక్తులను మనం గుండెలో పెట్టి కాపాడుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతంతో మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన గౌరవనీయులు పెద్దలు గండి భవానీ ప్రసాద్ గారికి, అదేవిధంగా మరొక ముఖ్యులు పెద్దలు పివి రావు గారికి, అదేవిధంగా టివి రావు గారికి, ఇంకా కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి, డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారికి, ఇంకా ఎంతో మంది అతిరథ మహారథులు ఎంతో మంది పాల్గొన్నటువంటి యొక్క కార్యక్రమాన్ని పాల్గొంటూ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికి కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఏదైతే యొక్క కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు అటు తెలంగాణలో సైతం అత్యంత ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఈ వర్గానికి సంబంధించినటువంటి మరి పెద్దలందరూ కూడా కలిసి ఒక సేవా కార్యక్రమాల్లో సమ్మేళనం కావాలనేటువంటి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేయడం చాలా చాలా సంతోషం. ఎందుకంటే మనం కూడా చూసాం ఇవాళ మరి కోట్లాది మంది మనం జనం ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే ఈ సమాజంలో అడపో ఒక ఉన్నతోద్యోగం, ఒకరు ఇద్దరు సినీ రంగ ప్రముఖుడు, ఒకటి అర పారిశ్రామికవేత్త ఉన్నంత మాత్రాన ఈ కులం అభివృద్ధి చెందినట్లు కాదు. ఈ కులానికి వారు ఆశాజ్యోతులు అవుతారే తప్ప ఈ కులం ఆర్థిక పరిపుష్టికి వాళ్ళకి నిదర్శనం కాదు. అందుకనే ఈరోజు లక్షలాది మంది జనం తప్ప ధనం లేని వారవడం చేత కోట్లాది రూపాయల సంపాదనకు సృష్టికర్తలమై ఉండి కూడా కటిక దారిద్ర్యంలో ఉండిపోతున్న పరిస్థితి ఈరోజు
ఈ యొక్క కాపు తెలగ బలిజ వంటి కులస్తుల్లో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈ యొక్క వర్గం మళ్ళీ ముందుకు రావాలి అని అంటే ఖచ్చితంగా అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో. ఎందుకంటే ఏదైతే ఒక గుమస్తా కొడుకు ఒక ఐఏఎస్ కావాలన్నా, మరి ఒక పని చేసేటువంటి వ్యక్తి కూతురు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇవాళ జీవితాల్ని మార్చేస్తున్నటువంటి కుటుంబాలని ఈ రోజు రాష్ట్రంలోనూ సమాజంలోనూ ఎన్నో చూస్తూ ఉన్నాం. అంటే ఆ రకంగా ఒక మనిషి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి విద్యకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విద్య విషయంలో మన కాపు తెలగ బలిజ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు ఎవరైతే వర్గం ఉన్నారో మరి దానికి మనం ప్రాధాన్యత ఇచ్చినట్లయితే భవిష్యత్తు తరాలు భావి తరాల వారు కూడా మరి సంతోషంగా ఆనందంగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారనేటువంటి ఆలోచన కూడా ఈ సందర్భంగా మీతో పంచుకుంటూ, అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే మహిళలు, ఎందుకంటే కొంతమేర మనం కొంచెం ఈ యొక్క కులంలో కాపులను కూడా మన మహిళలు కూడా కొంచెం తక్కువ మిగిలిన వర్గాలతో చూస్తే, కాపుల్లో కంటే కూడా మిగిలిన వర్గాల్లో మహిళలు కొంచెం ముందుకొచ్చి అటు వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఇతరత్ర రంగాల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉండి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. చేత మహిళలను కూడా మనం ప్రోత్సహిస్తే, అమ్మాయిలకు కూడా మంచి ఎడ్యుకేషన్ గా వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తే మంచి రిజల్ట్ వస్తుంది. అందుచేతే పర్టికులర్ గా మన కులానికి సంబంధించినటువంటి అభివృద్ధి భవిష్యత్తులో సాధ్యం కావాలి అంటే ఎడ్యుకేషన్ కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. రెండు, అందులో మనలో సగమైనటువంటి మహిళలకు కూడా ఆ ప్రాతినిధ్యం ఇస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ యొక్క వర్గం ఈ కులం మరి ఉన్నతమైన స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ప్రేరణ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ప్రతి సంవత్సరం కూడా 3,000 మందికి తగ్గకుండా వాళ్ళకి ఆ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇవ్వడమే కాకుండా, ఆ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి అక్కడ ప్లేస్మెంట్స్ కూడా ఇచ్చేటువంటి విధంగా ఆ ప్రేరణ కార్యక్రమం తీసుకోవడం కానీ, అదేవిధంగా ఈరోజు మరి ప్రభుత్వం నుంచి కూడా, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఒక ప్రజా ప్రభుత్వం. ఈ ప్రజా ప్రభుత్వంలో కూడా మేజర్ గా భాగస్వామ్యం ఈరోజు ఏదైతే కాపు తెలగ బలిజ ఒంటరి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సపోర్ట్ తోటి ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఖచ్చితంగా మనందరం కూడా మేము కూడా గుర్తు పెట్టుకుంటామంటే విషయాన్ని కూడా. ఎందుకంటే నేను కూడా చూసాం మొన్న ఎన్నికల్లో ఎక్కడ చూసినా సరే కసిగా పట్టుదలతో కాపులు ఎక్కడైతే ఓటర్ లిస్ట్ లో ఎంత పర్సంటేజ్ ఉన్నారో అంత పర్సంటేజ్ ఓటింగ్, అంటే యావరేజ్ ఓటింగ్ 80 to 84, 85% పోలింగ్ జరిగితే కాపు సమాజ వర్గం ఉన్నటువంటి బూతుల్లో నేను చూస్తే 90 to 94, 95% పోలింగ్ అయినటువంటి పరిస్థితి. అంటే ఈ యొక్క ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పనిచేసినటువంటి సామాజిక వర్గం మరి యొక్క కాపు సామాజిక వర్గం. కొంచెం ఆర్థికంగా ఇతరత్ర మనకి బలం లేకపోయినప్పటికీ కూడా ప్రజా బలంతో మన ప్రభుత్వాల్ని మార్చగలిగేటువంటి శక్తి, ప్రభుత్వాన్ని తేగలిగేటువంటి శక్తి అయితే ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి ఉంది. అంచేత భవిష్యత్తులో ఏదైతే ఇటువంటి సేవా కార్యక్రమాల్ని మరిన్ని మనం సమాజంలో పెంచి ఇతర వర్గాలతో కూడా, ఎందుకంటే మనం జనాభాలో అత్యధిక భాగం పెద్ద సంఖ్యలో ఉన్నాం కాబట్టి మిగిలిన వర్గాలకి కొంత అపోహలతోటో లేకపోతే ఇతరత్రతోటో కొంచెం దూరం ఉన్నటువంటి స్థితిలో ఆ వర్గాలు కూడా మనం దగ్గరికి చేర్చుకుంటాం. వర్గంతో పాటుగా ఎవరైతే మనకున్నటువంటి ఎస్సీ బీసీ సామాజిక వర్గాలకు కూడా మనం లాభం చేస్తూ మనం ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి శక్తిగా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఎందుకంటే విడిపోయినటువంటి నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఇప్పుడు 26 జిల్లాల్లో చూస్తే అత్యధిక సామాజిక వర్గం, ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే కంటే ఈ రోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే సంఖ్యాబలంగా మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులుగా మరి మిగిలినటువంటి ఈ వర్గాలతో కలిసి ప్రయాణిస్తే భవిష్యత్తులో మంచి స్థానానికి మనందరం కూడా వెళ్ళగలుగుతామని చెప్పి మరొక్కసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఈ విశ్వ బలిజ కాపు తెలగ ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు సమాఖ్య వారందరికీ కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. సమాఖ్య తరపు నుంచి మేము స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్.
కెపాసిటీ బిల్డింగ్, ఎడ్యుకేషను, దీంట్లో క్యారియర్ బిల్డింగ్, క్యారియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ అన్ని స్టార్ట్ చేశాము. దీనికి మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆపరేషన్ కావాలి, చాలా కోఆపరేషన్ కావాలి. ఈరోజు భీమవరంలో మన సమ్మేళనం అని ఒక పెద్ద మీటింగ్ పెట్టాము. దీంట్లో మన ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ టాప్ ఎమినెంట్ పీపుల్ని, అంటే ఇండస్ట్రీ హెడ్స్, డాక్టర్స్, అడ్వకేట్స్, సోషల్ వర్కర్స్, పొలిటీషియన్స్, వీళ్ళందరినీ మనం ఒక మీటింగ్ అవడం అయింది ఈరోజు. మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ప్రోగ్రామ్స్కి వీళ్ళ సపోర్ట్ కావాలి. మనకి డిస్ట్రిక్ట్లో మేము ప్రోగ్రామ్ చేయాలి అంటే ఇది మేము దూరంగా కూర్చొని చేసేది కాదు, అందరికి లోకల్ సపోర్ట్ మాకు కంప్లీట్ కావాలి. ఈ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉన్న సొసైటీస్ అందరినీ ఇన్వైట్ చేశాము, ఈ కమ్యూనిటీ సొసైటీస్ అందరినీ ఇన్వైట్ చేశాము. ఆల్మోస్ట్ 14 సొసైటీస్ మనకు ఈరోజు మాతో జాయిన్ అయ్యారు, హ్యాండ్స్ కలిపారు. జాన్యువరి నుంచి చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ యూత్కి, యంగ్స్టర్స్కి, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, క్యారియర్ బిల్డింగ్ కానీ, క్యారియర్ గైడెన్స్ కానీ, జాబ్ ఆపర్చునిటీస్ కానీ, దీనికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్స్ని మన లోకల్ సొసైటీస్, మన కమ్యూనిటీ హెడ్స్ వీళ్ళందరూ మా హెల్ప్ చేసి మాకు సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్తో మాకు చాలా హెల్ప్ చేశారు. ఈ మన భీమవరం కోపా అండ్ కేబిఎస్ఎస్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఈ ప్రోగ్రామ్ యాక్చువల్గా వాళ్ళే ఆర్గనైజ్ చేశారు. వాళ్ళకి అందరి తరఫున మా సమాఖ్య తరఫున మేము ధన్యవాదాలు. తెలుగు బలిజ ఒంటరి అఫీషియల్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కోపా ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం జరపడం జరిగింది. ఇది మనకి విజ్ఞాన కేంద్రమైన కాపా కళ్యాణ మండపంలో జరగడం జరిగింది. దీనికి మాకు సహకరించిన వారు ఎర్రంశెట్టి హరినాథ్ గారు, తోట సుబ్బారావు గారు, ఆరేటి సత్యనారాయణ గారు. వీళ్ళకి మేము ఎంతైనా రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా ఈ రోజు మాకు కార్యక్రమం జరగడానికి కారణం ఏమిటంటే ఇక్కడ మేము మొత్తం 200 మెంబర్స్ వరకు ఉచిత శిక్షణ అయితే ఇవ్వడం జరిగింది. దాని తరపున 40 మెంబర్స్ ఎవరైతే బాగా అవసరం ఉన్న వాళ్ళకి, ఎవరైనా ఉన్న వాళ్ళకి ఈ రోజు 40 మందికి మేము ఉచిత మిషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికోసమని చెప్పి ఈ రోజు పెద్దలందరూ కళ్యాణ మండపానికి విచ్చేశారు. వారి జీవన ఉపాధి కోసం ఈ కుట్టు మిషన్ ఎంతగానో సహకారపడుతుందని మేము దాని కోసం ఉచితంగా కుట్టు మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము ఇక్కడ టైలరింగ్ నేర్పించడం జరుగుతుంది. నేను భవానీ గారు, నేను మాధవిని నేను ట్రైనింగ్ ఇవ్వడానికి ఇక్కడ వచ్చాము. అయితే వాళ్ళకి ఒక 40 మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే ముఖ్యంగా ఎవరికి అవసరం ఉందో వారికి కుట్టు మిషన్లు అందజేయడం జరుగుతుంది. ఈ రోజు సందర్భంగా ఇప్పటికి 200 మెంబర్స్ నేర్పడం జరిగింది. 2004 నుంచి నేర్పడం జరుగుతుంది. ఇప్పటికీ ఇంకా నడుస్తూనే ఉంది ఈ కుట్టు మిషన్లు జరుగుతాం. ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉన్నా సరే రావచ్చు. ఇది అయితే ఉచితంగా శిక్షణ అయితే జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడికి వచ్చి కుట్టు మిషన్లు నేర్చుకోవచ్చు. అయితే ప్రజెంట్ ఎవరికైతే నిత్య అవసరం ఉందో వాళ్ళకి మాత్రం ఒక 45 అలా మిషన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది, ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి, మాది భీమవరం. ఇక్కడ కోపుల కళ్యాణ మండపంలో బ్యూటిషియన్ అనేది స్టార్ట్ చేశారు. కొందరు పెద్దల ఆధ్వర్యంలో ఒక 4-5 మెంబర్స్ ఇది కల్పించుకుని చేశారు. ఇప్పుడు 3-4 బ్యాచెస్ వరకు మేము నేర్పించాం. బ్యాచ్కి వచ్చి 20 మెంబర్స్ చొప్పున అందరూ చాలా బాగా నేర్చుకుని వాళ్ళ జీవనోపాధి స్టార్ట్ చేశారు. ఇలాగే కొంచెం డబ్బు ఉన్న వాళ్ళని కాదు, పెద్ద వాళ్ళందరూ ఏదన్నా ఉపాధి కల్పించి అందరికీ నేర్పించి 10 మందికి ఉపాధి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇదే కోర్సు బయట ఎవరైనా నేర్చుకోవాలంటే 30,000-40,000 అవుతుంది. మేము ఏ ఫీజు తీసుకోకుండా చాలా ఫ్రీగా నేర్పిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అందరూ నేర్పించాలని కోరుకుంటున్నాం.